బొల్లి అనేది స్వీయ రోగనిరోధక జబ్బు. అంటే రోగనిరోధక కణాలను పొరపాటున మన శరీరం మీదనే దాడి చేయడంతో వచ్చేదన్నమాట. ఇక్కడ టీ కణాలు చర్మంలో రంగును ఉత్పత్తి చేసే మెలనోసైట్లు మీద దాడి చేయడం బొల్లికి దారితీస్తుంది. 6 వారాల వరకు కొత్త మచ్చలు రాకపోతే దాన్ని బొల్లి అంటారు. మీకు 14 ఏళ్లగా మచ్చలు అలాగే ఉంటుందంటున్నారు. అందువల్ల అది స్టేబుల్ విటిలిగో అనే తోస్తుంది. పై కనురెప్పలు పెదవులు కాబట్టి అక్కడ చికిత్స చేయడం కష్టం. కానీ మీరు మెడకి కాస్త పై భాగాన మచ్చలు ఉంటుందన్నారు కాబట్టి తగ్గే అవకాశం ఉంది. ఇందుకు ఎనార్మస్ లేజర్ చికిత్స బాగా ఉపయోగపడుతుంది. ఇది టీ కణాల చురుకుదనాన్ని తగ్గిస్తుంది. దీంతో రంగు కణాలు ఉత్తేజమై మచ్చలు నయమవుతాయి. వారానికి ఒక్కసారి చొప్పున మార్పు కనిపించేంత వరకు దీన్ని తీసుకోవచ్చు. దీంతో పాటు స్టిరాయిడ్, టాక్స్మస్ పూత మందులు, జాక్ ఇన్ బిటర్ రకం మాత్రలు వాడవచ్చు. పంచ్ గ్రాఫ్టింగ్ ఇతర భాగాల నుంచి మెలనోసైట్లను సంగ్రహించి వాటిని వృద్ధి చేసి మచ్చలు ఉన్న చోట ఇవ్వటం వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పథ్యంతో పెద్దగా ఉపయోగమేమీ ఉండదు. కానీ పులుపు, సి విటమిన్ తగ్గించుకుంటే మంచిది. యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసే బ్యాక్టీరియన్ మేలు చేస్తుంది. ఇది క్యారెట్, బీట్రూట్ వాటిల్లో ఉంటుంది.